హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పాలపల కూడలు అయితే ఇప్పుడే వచ్చినాయన్నమాట సంతలోకి. అండ్ అలాగే ఇంకా వస్తున్నాయి. సో మరి ఈ వారం పాలపల కూడల రేట్లు ఎలా ఉన్నాయో అయితే చూద్దాం. సో రేట్లను అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే మల్లకల్ సంత జరుగుతున్నందువల్ల కొన్ని ఐజా సంతకైతే కూడలు అయితే తక్కువ వస్తున్నాయి. సో ఇవైతే మరి 1,00,000 దాకా అయితే ఉన్నాయి. ఇక్కడైతే మంచి సైజు మీద ఉన్నాయి, అయితే 1,00,000 చెప్తున్నారు. సో 85, 75 అట్లా. అండ్ అలాగే బ్యారేజ్ చేస్తే తగ్గుతారు. సో చూస్తున్నారు కదా, మంచి సైజులో అయితే ఉన్నాయి. సో మరి సంతలకైతే ఇప్పుడే ఇంకా కూడలు వస్తున్నాయి అన్నమాట. సో మరొక లోడ్ అయితే వచ్చింది. సో మరి వాళ్ళ దానిలో ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, అన్ని పాలపాల కూడలు అయితే చూపిస్తాను చూడండి. సో సంత అయితే ఇప్పుడే, సంతలకైతే ఇప్పుడే ఇంకా వస్తున్నాయి అన్నమాట ఇవి కూడలు. సో మరి ఇంకొక లోడ్ అయితే ఉందా అక్కడ. సో దాంట్లో కూడా చూద్దాము ఎలా ఉన్నాయో మరి కోడలు. అందులో అయితే మరి పెద్ద ఎద్దులు, తర్వాత కోడలు అయితే ఉన్నాయి. సో అందులో కోడలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. మరి అలాగే రేట్లు వచ్చేసి 1,00,000 పైనే ఉన్నాయి, 1,10,000 పైనే ఉన్నాయి. సో స్టార్టింగ్ రేట్ వచ్చేసి 65, అంటే నార్మల్గా చిన్న సైజు ఉండేవి అయితే 65, మీడియం సైజు ఉండేవి 75 ఆర్ 85 దాకా ఉంటాయి. మంచి సైజులో ఉండేటివి తర్వాత బాగున్నాయి అయితే మరి 1,10,000, 1,00,000 దాకా అయితే చెప్తున్నారు.
సో చూస్తున్నారు కదా, ఇంకా పల్లె వేయలేదంట. ఇదైతే 68,000 చెప్తున్నారు. సో మరి వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. ధర అయితే 68,000 చెప్తున్నారు. బేరం చేస్తే తగ్గుతారు. మనం బేరం చేసే విధానంలో అయితే ఉంటుంది. సో అలాగే కూడా క్వాలిటీని బట్టి మనం కూడా అడగడానికి వస్తుంది. మనం చూస్తున్నారు కదా, అక్కడ మరి కోడల్ని అయితే దింపుతున్నారు. సో మరి చూసుకున్నట్టయితే అక్కడైతే మరి ఇంకా కోడలు అయితే దింపడం జరుగుతుంది. సో వాటిని కూడా కవర్ చేద్దాం. మరి అవి ఎలా ఉన్నాయో, మరి సైజులో ఉన్నాయా లేదంటే చిన్నగా ఉన్నాయా అనేది అయితే చూద్దాం. అండ్ మెయిన్లీ ఎందుకంటే సంత చాలా తక్కువ వస్తున్నాయి ఈ సంతకి ఎందుకో. సో ఎందుకంటే మరి మల్లకల్లో సంత జరుగుతుంది కదా, దానివల్ల అయ్యుండొచ్చు. సో అది మంగళవారం, ఇది గురువారం, ఒకరోజు తేడా అనమాట. అది ఒకరోజు ముందు జరుగుతుంది. సో మేబీ నాకు తెలిసి కోడలనే అటే వెళ్తుండొచ్చు. సో హైట్స్ అంతకైతే కొంచెం తక్కువనే వస్తున్నాయి ఇప్పుడు. మరి వాళ్ళకి కోడలు దొరకట్లేదా ఎందుకు అనేది అయితే అర్థం కాలేదు. మరి వీటిని అయితే చెక్ చేస్తున్నారు, చూద్దాం తీసుకుంటారా లేదా, మరి రేట్ ఎంత చెప్తారనేది అయితే. ఎవరికేం ఓకేరు. మరి వాళ్ళు క్వాలిటీస్ని అయితే చెక్ చేస్తున్నారు. మరి వాళ్ళైతే మరి బేరం అయితే చేయలేదు, జస్ట్ అడిగి చూసినారు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ని అయితే చూస్తున్నారని లైక్ కొట్టట్లేదు. సో లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, లైక్స్ కూడా కొట్టండి, నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే నేను చెప్పే విధానంలో ఏమైనా లోటు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయగలరు. సో నాకు కూడా అర్థమవుతుంది కదా ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనేది అయితే చెప్పడానికైతే ప్రయత్నిస్తా. సో మీరైతే కొంచెం అడ్వైస్ ఇవ్వండి. చాలామంది అడుగుతున్నారు అనమాట, మీరు సరిగ్గా అడగడానికి రావట్లేదన్నా అని. సో ఎలా అడగాలి, ఏమేమి అడగాలి అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
సో బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి ఒంగోలు జాతి కోడలు అయితే వచ్చినాయి సంతలకి ఇప్పుడే. సో మరి ఇవి ఏం రేట్ చెప్తున్నారు, ఎంత చెప్తున్నారు అని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఈ సంత వచ్చేసి మరి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఆజీ మండలంలో అయితే జరుగుతుంది. సో మంచి సైజులో అయితే ఉన్నాయి. సో వాటి వివరాలు అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అనా ఎవరు మన పెబ్బారా? ఏం చెప్పినారా? 275 పండ్లు వేసినాయా? 2 పండ్లు ఉన్నాయి. ఈ సైజ్ ఎంత ఉంటుంది అనేది? గిడం సాగబడ్డాయనా అని పొడిసా ఏమన్నా? పొడిసే అనేది ఏం లేదు. రైతులా వ్యాపారస్తులేనా? రైతులేనా? నంబర్ చెప్తారా? 9177209146. ఏం పేరేనా? లక్ష్మణ్. చూస్తున్నారు కదా, మరి కోడలు అయితే బాగున్నాయి. అయితే పెబ్బరికి సంబంధించినాయంట. సందలకైతే ఇప్పుడే వచ్చినాయి. సో మంచి సైజ్ అయితే ఉంది. సైజ్ అయితే అతని సరిగ్గా చెప్పలేదన్నమాట. మరి వీటి అయితే బేరం చేస్తున్నారు. అలాగే చూద్దాం మరి ఎవరు తీసుకుంటారు అన్నది అయితే. సో చూస్తున్నారు కదా, మరి మంచి సైజులో అయితే ఉన్నాయి. సో అలాగే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు. సో వీడియోని అయితే చూసి వదిలేకుండా కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. సో నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించగలరు. అండ్ అలాగే ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియో తీసి అయితే పెట్టండి. సో నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. సో ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు. సో అదే అన్నమాట. అండ్ అలాగే మరి సంతలో సేద పెద్దలు అన్నిటినైతే చూపిస్తాను చూడండి. సో ఈ వారం ఎక్కువనే వచ్చాయి. పోయిన వారం కంటే ఎక్కువనే ఉన్నాయి సేద పెద్దలు అయితే.
మరి ఈ దూడలు చూస్తున్నారు కదా, ఇవైతే 1,05,000 అయితే చెప్తున్నారు. అంటే 1,05,000. ఇంకా పల్లె వేయలేదంటే. సో మరి ఇవి 1,05,000 అయితే వర్త అవుతుందా లేదని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చంపులు లేవు, ఏం లేవు. సో 1,00,000 లోపల అయితే చెప్పమని అయితే అడుగుతున్నారు. ఇదైతే 85,000 చెప్తున్నారు. ఇది కూడా పాలపల్లకు కూడానే. అయినా మీరు చెప్తే నమ్మరు. సో చూస్తున్నారు కదా, మరి పెద్ద పెద్దలు అయితే బాగానే వచ్చినాయి ఈసారి. సో 1,30,000 లోపల అయితే బేరం అయితే లేదని అయితే చెప్తున్నాడు ఆ మంచి. అంతే 6,000 నీకు గెడముగా ఇది ఎడమ కలిసి నీకు గట్టిగా గ్యారెంటీ ఇది ఎడమ కలిసి ఏం తన్నవు 34 అడుగుతావా? ఓకేమి అన్నా నా మాటలు రైతు తెలుసుడు. ఓకేమి ఆ మాటలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఏజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. అండ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9వ తారీఖు 4వ నెల 2026 గురువారం నాడైతే సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కోడలు అయితే ఉన్నాయి, మంచి సైజులో అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ చూడండి, ఫస్ట్ కోడల్ని అయితే చూపిస్తాను. సో వాటి ధర అలాగే వాటి క్వాలిటీస్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎవరు అన్న? బల్గేర్. ఏం చెప్పినావు అన్న? 230. పనులు వేసినా? అది వేసింది, ఇది వేసలేదా? ఎన్ని పనులు వేసింది అన్న? అది 2 వేసింది. గిడం ఏమైనా కొట్టినారా? పోతాయా? పొడి చేతి అనేది ఏమన్నా? రైతులా వ్యాపారస్తులేనా? రైతులేనా? నంబర్ చెప్తారా ఏమన్నా? చెప్పనా? 6303665147. ఏం పేరు అన్న? బల్గేరా హనుమంతు.
రవి. మరి ఎవరికైనా తీసుకునే ఆసక్తి అయితే ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ₹1,30,000 లోపల అయితే అడగమని అయితే చెప్తున్నాడు వీటిని. చెప్పనా నువ్వు మరి. సో మరి ఇవైతే ₹1,30,000 లోపల అయితే చెప్పని అయితే అడుగుతున్నారు. మరి అతనైతే 45 అయితే చెప్తున్నాడు. వాళ్ళైతే 30 లోపల ఏమైనా బేరం ఉంటే చెప్పని అయితే అడుగుతున్నారు. సో మరి అతనైతే 38కి అయితే పట్టిస్తా అంటున్నాడు. అండ్ అలాగే మరి వాళ్ళైతే 24కి అయితే ఇస్తామని అయితే అడుగుతున్నారు. సో మరి వాళ్ళకి బేరం అయితే కుదిరేటట్టు లేదు. సో మనం వేరే జతనైతే చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మరి బేరం అయితే వేస్తున్నారు. సో మరి బేరం చేస్తున్నారు. ఎంతకు మాట్లాడుతున్నారు, ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. మనకు 2 బళ్ళు 4 బళ్ళు వస్తాయి. ఎద్దులు చెప్తే కదా వద్దు వద్దు ఇస్తా వద్దంటే 7,000 చెప్తే అదే 1,25 అంట. సో చూస్తున్నారు కదా, అయితే 1,25,000 అయితే సేల్ అయిపోయినాయి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి పాలపల్ల కూడలు అయితే ఇప్పుడే వచ్చినాయి సంతలకి. సో వాళ్ళైతే వెహికల్ నుంచి అయితే దింపుతున్నారు. సో చూస్తున్నారు కదా, కూడలు అయితే బాగున్నాయి. సో అక్కడైతే దించినారు. సో మరి రైతులకైతే చెప్పడం ఏమన్నా అంటే, ఎప్పుడైనా ఇట్లా వెహికల్ నుంచి దింపేటప్పుడు అయితే ముందరైతే డోర్ దగ్గర అయితే గడ్డ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే అవి దిగేటప్పుడు జరగకుండా ఉంటాయి. సో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది.
సో వీలైనంత వరకు అయితే డోర్ దగ్గర అయితే ఎక్కువ గడ్డి అయితే పెట్టుకోవాలని చెప్తున్నా. పెద్ద బాబు ఉన్నాయి ఆరో నవ్వుడు తీసుకుంటే అన్ని తీసుకోండి.